Good afternoon, God bless you. ఫ్రమ్ ఎంవి సుబ్బారావు. ఈరోజు కొన్ని మాటలు చెప్పాలని అలాగే వాకింగ్ కూడా చేశాను. అయితే మీరు ప్రతి వీడియో చూడండి, పూర్తిగా చూడండి దయచేసి. ఎక్కడుండేది, ఏ ఊర్లో ఉండేది మొత్తం వీడియో లాస్ట్లో ఎండింగ్లో చెప్తానండి. సో వందనాలండి. ఈరోజు యోహాను సువార్త 12వ అధ్యాయం 44 నుంచి ఉన్న ప్రకారం 44, 45, 46 కొంచెం చెప్పుకుందామండి. మాట వరుసగా చెప్పుకుందాం. దాంట్లో ఉన్న అర్థాలని అర్థం చేసుకుందాం. అయితే బిగ్గరగా యేసు ఇట్లా నేను నా యందు విశ్వాసం ఉంచేవాడు నా యందు కాదు కానీ నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచుతున్నాడని ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్నాడు. ఓకే, వందనాలండి. మనం ప్రభువైన యేసుక్రీస్తుని విశ్వాసంతో నమ్మినాడా, విశ్వాసించినాడా? యేసుక్రీస్తుతోనే కాదు, ఆయన యేసుక్రీస్తుని పంపిన తండ్రి అయిన యెహోవా యందు కూడా విశ్వాసం ఉంచుతున్నామని ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్నాడు. అలాగే నమ్మకం, యేసుక్రీస్తు దేవుడని, యేసుక్రీస్తువే మన కోసం మరణించాడని, మన పాపం కోసమే జన్మించాడని, మన పాపముల కోసం మరణించాడని, మరణం జయించి లేచాడని నమ్మి విశ్వాసించిన వాడు తను పంపిన ప్రభువైన యెహోవాను కూడా నమ్ముతున్నాడు అనేది ఇక చెబుతున్నాడండి. ఇప్పుడు మనం యేసుక్రీస్తు దేవుడిని ఒప్పుకొని మన తండ్రి యేసుక్రీస్తు తండ్రిని ఒప్పుకొని ఆయనే దేవుడు, ఆయనే మన తండ్రి, మనకి సమస్తం మన పాపముల కోసం మరణించాడు. మన గొర్రెపిల్ల, ఒకే గొర్రెపిల్లగా స్వచ్ఛమైన కల్వరి రక్తం చిందించాడని నమ్మి ఒప్పుకున్న ఎడల మన తండ్రి యేసుక్రీస్తు కూడా తన తండ్రి ఎదుట మనల్ని ఒప్పుకుంటాడని అని చెబుతున్నాడండి ప్రభువైన యేసుక్రీస్తు. వందనాలండి. మనం ఒప్పుకుందాం, విశ్వసిద్దాం, నమ్ముదాం. అటు కృప దేవుడు దీవించిన కాక. అలాగే మత్తయి సువార్త 12వ అధ్యాయం 44 వచ్చిన ప్రకారం ఒక దయ్యం ఒక ఇంట్లో ఉంటుంది. ఆ ఇల్లు వదిలి మరి వేరే బయటకు వెళ్ళిపోతే వెళ్ళి కొంచెం అటు ఇటు తిరిగి మరి దానికి ఎక్కడ నివాసం లేనందున మరి వదిలేసిన ఇంటికి వచ్చి చూస్తే ఆ ఇల్లు సంగీత స్వరాలు ఆ ఇల్లు ఊడ్చి కళపై జిమ్మి అలికి ముగ్గులై పెట్టి అందంగా తీర్చబడిన తర్వాత వచ్చి చూస్తే ఇలా అందంగా అలంకరించబడి ఊడ్చి కళాపై జిమ్మి ముగ్గులై పెట్టి ఉండడం చూసి తనకంటే చెడ్డమైన 7 దురాత్మలని తీసుకొస్తుందన్నమాట. తీసుకొచ్చి అక్కడే ఉండి అనేక దినములు అక్కడే ఉంటుందన్నమాట. సో దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిందంటే, మనం చేసే ప్రతి తప్పులు, ప్రతి పాపములు ఈ యొక్క ఉదాహరణ అన్నమాట. మనం చేసేది ప్రతిదీ తప్పుడు తలంపులే కానీ, తప్పుడు ఆలోచనలే కానీ, అలాగే వ్యభిచారమే కానీ, ఏదైనా సరే, దొంగతనమే కానీ, ఏదైనా సరే, తిడతమే కానీ, అవమానించడమే కానీ, హేళన చేయడం కానీ, ఇవన్నీ మానేసుకుని మళ్ళీ మనం పాత జీవితంలోకి అడుగు పెడితే అంతకు రెట్టింపు పాపం చేసినట్టని ఈ యొక్క వాక్యం సారాంశం. మనం వదిలేసిన పాపాన్ని వదిలేద్దాం, మర్చిపోదాం, దేవుని కోసం జీవిద్దాం. అటు కృప దేవుడు మనందరికీ దయచేయను కాక. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. చిన్న ప్రార్థన చేసుకున్నాం. స్వతంత్రం తండ్రికి మన పరిశుద్ధత మీద నడుస్తున్న మమ్మల్ని రక్షించి సదాకాలం మైండ్ తిరుగుతుంది. ఉదయం సాయంత్రం మా పని పట్ల ప్రయాణాలు మైండ్ తిరుగుతుంది. మేము ఈరోజు విన్న వాక్యాన్ని బట్టి మేము నడుచుకున్నట్లు అనేక మేము
చేసిన తప్పే చేయకుండా పదే పదే పాపములు చేయకుండా మాకు తగిన జ్ఞానం అనుగ్రహించమని మీ నామాలు ఎలా నడుచుకోవాలి విశ్వాసం నమ్మకం ఒప్పుకుంటున్న ప్రతి మాకు తగిన జ్ఞానం నేర్పమని తెలివిని నేర్పమని మీకంత మహిమ ప్రభావం తెచ్చుకొని ఈ యొక్క సుదర్శన గుడి ఛానల్ చూస్తున్న వారిని వారి కుటుంబం ప్రత్యేక సుదర్శన నమ్మకులు ఛానల్ నన్ను ముప్పై తరగతులు నూరంతో ఫలించమండి మీకంత మహిమ ప్రభావం తెచ్చుకొని నజరేయుడైన యేసు అత్యున్నతంలో హృదయం ప్రార్థించి అడిగి పొందిన తండ్రి ఆమె థ్యాంక్ యూ అండి. అద్వైత సుదర్శనం కూడా ఇవ్వండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మా ఊర్లో చెట్టున్న పళ్ళనే ఉన్నాను. అద్వైత హ్యాపీ న్యూ ఫ్రంట్ క్యాప్ ఆల్ ది బెస్ట్.